సాబుదానా మజ్జిగ పునుగులు అండి. సాబుదానా ఏంటంటే ఇలా బటర్ మిల్క్లోను పొద్దున్న వేసుకుంటే రాత్రి, సాయంత్రం వేసుకుంటే పొద్దునండి ఇలా నానపెట్టేసి ఉంచేసుకోవాలన్నమాట. బాగా నానుతాయి. అలా నానిపోయిన తర్వాత అది ఎంత పలుచగా ఉందో దానికి సరిపడా బియ్యపిండి కలిపేసేయాలండి. నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర పొడి వేసేసి వీటిని ఏంటంటే మరీ క్రిస్పీగా వేయించుకోకండి. ఒక మాదిరిగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ క్రిస్పీగా ఉంటే కనుక పెద్దవాళ్ళు ఎవరైనా తినలేరు. మామూలుగా అయితే చిన్నపిల్లలు తినగలరు. కానీ ఇవేంటంటే బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో మెత్తగా ఉంటాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఈనో కానీ ఏమీ అవసరం లేదు, అవి ఏమీ అవసరం లేదు. చాలా చాలా బాగున్నాయండి సాబుదానాతోటి. ఇది కాకపోతే వాటిని ఏంటంటే మజ్జిగలోనే అనమాట. కొంచెం పుల్ల మజ్జిగ అయితే ఇంకా చాలా మంచిది. అందులోనే నానబెట్టుకుని ఉల్లిపాయలు కావాల్సి వచ్చిన వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఆనియన్ తిన్నని వేయలేదు. ఆనియన్ బదులు క్యాబేజీ వేసుకోవచ్చు. క్యాబేజీ కూడా బాగానే ఉంటుంది. ఇవి కానీ పునుగులు కాబట్టి మీరు ఆనియన్ ఏమీ వేసుకోకండి. ఇది ప్లెయిన్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.